అర్ధరాత్రి కుక్కల అరుపులు, మాస్కులు ధరించిన నలుగురు వ్యక్తులు మూగ జీవాలపై కర్కశంగా ప్రవర్తించారు దుర్మార్గులు. కుక్కల అరుపులకు భయపడిన జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చే సాహసం చేయలేదు. ఒకప్పుడు హైదరాబాద్ను గడగడలాంచిన నిక్కర్ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్ ఇలా ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు ఒక భయంకరమైన ముఠ హైదరాబాద్లో తిరుగుతుంది. అదే లుంగి గ్యాంగ్. ఆ గ్యాంగ్లోని 2 సభ్యులు మన ముందున్నారు. వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం విందాం. చెప్పండి. యాక్చువల్లీ చెప్పాలంటే మా డిమాండ్స్ ఏంటంటే, అసలు మీ డిమాండ్లు వినే ముందు ఈ లుంగి గ్యాంగ్ ఏంటి, అసలు ఆ లుంగి అనే పేరు ఎందుకు వచ్చింది? వై నాట్ ప్యాంట్? లుంగి అంటే సామాన్యుడి సంతకం. అంటే ఇప్పుడు చాలా మంది ఆఫీసుల్లో ప్యాంట్లు వేసుకుని వర్క్ చేసి లోపల ఒక్కపోతూ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి లుంగి కట్టుకున్నప్పుడు వచ్చేంత సుఖం ప్రజలందరికీ ఇవ్వాలనేది మా దళం యొక్క లక్ష్యం. ఒకవేళ లుంగి వేసుకుంటే ఏమన్నా లాభం జరిగే అవకాశం ఉందా? ఎందుకులే, చాలా ఉన్నాయి. ఇప్పుడు లుంగి కట్టుకోవడం వల్ల గాలి చాలా బాగా ఆడుతుంది, వెంటిలేషన్. ఇప్పుడు లోపల ఏ వేసుకోకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు, కంఫర్ట్. కాదు, లుంగి సరిగ్గా కట్టుకోకపోతే మాత్రం అవతలవాడికి ఇబ్బంది అవుతుంది, వెరీ డేంజరస్. ఓకే, మీ డిమాండ్లు చెప్పండి. ఓకే, కమింగ్ టు ద పాయింట్. అసలు మేము ఈ స్టూడియోకి ఎందుకు వచ్చామంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చాం. ఆ ప్రశ్న అంటే, నేను మన రోజా గారి ఇంటికి వెళ్ళినప్పుడు వంకాయ కూర ఉండారు. అయితే నేను పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళా. పళ్ళు చెక్ చేయించుకున్నప్పుడు దొరకలు ఎందుకు వచ్చారా ఒంటికి అని చెప్పి నేను డాక్టర్ అడిగేటప్పుడు, ఎందుకురా నువ్వు నోర్బాయ్. సార్ మీరు చెప్పండి. ఓకే, మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వాన్ని మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు? ప్రభుత్వం ఉన్న పలంగా మేము అడిగినంత డబ్బు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది. మీరు ఎంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు? 40 lakhs ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సింది. అసలు డాగ్స్ మీరు కిడ్నాప్ చేస్తే ప్రభుత్వం మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వం ఇవ్వాలి, ఎందుకంటే యువతకి ఉపాధి కల్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉంది కాబట్టి, ప్రభుత్వం ఉపాధి కల్పించడంలో విఫలమైంది కాబట్టి మా ఉపాధిని మేమే కల్పించుకొని జీతం ద్వారా అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఇచ్చి తీరాల్సిందే. ఎస్, కరెక్ట్. నో ఏమన్నారు? అదే, ప్రభుత్వం మాకు ఉపాధి కల్పించాలి కాబట్టి, ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి మా ఉపాధిని మేమే కలిగించుకొని జీతం ద్వారా అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మాకు జీతం ఇచ్చి తీరాలి. ఇదే మా డిమాండ్. ముంబై మాఫియా. ఒక ఏరియాలోనే 40 కుక్కలు ఉన్నాయంటే హైదరాబాద్ మొత్తంలో ఎన్ని కుక్కలు ఉంటాయి, ఎన్ని ఏరియాలు ఉంటాయి, వాటన్నిటి క్రాసింగ్ చేయించి హైదరాబాద్ రోడ్ల మీద వదిలితే హైదరాబాద్లో మనుషుల కంటే కుక్కల జనాభా పెరిగిపోయి ఏ ప్రభుత్వం దీన్ని హ్యాండిల్ చేయలేక గజ్జ వనకాలి. క్రాసింగ్ అంటే గుర్తొచ్చింది. అంటే కుక్కలకు క్రాసింగ్ మీరే చేస్తారా? మేమే చేస్తాం. మేమే చేస్తాం, కాకపోతే మేల్ డాగ్స్ని తీసుకుని వచ్చి అలా చేస్తాం అన్నమాట. మీ నెట్వర్క్ చాలా పెద్దది అనుకుంటా. మీ పేర్లు ఏమని చెప్పగలుగుతారా? పేర్లంతా మేము చెప్పండి, హైలీ కాన్ఫిడెన్షియల్. మా మంగళలో చూపిస్తాం మీకు. అబ్బో, మీ పేర్లే చెప్పడం లేదంటే మీ లీడర్ పేరు చెప్పాలనుకుంటా. అదే పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎయిర్ డ్రాప్ చేసి చూసుకోండి. ఎస్, మన స్క్రీన్ మీద చూస్తున్నాము ఆ దళ యొక్క నాయకుడు. సో చూశారు కదా, ఈ లుంగి గ్యాంగ్ చెప్పిన డిమాండ్స్ అన్ని ఈ ప్రభుత్వం నెరవేరుస్తుందని అనిపిస్తే ఎస్ అని, లేదు అనిపిస్తే నో అని కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇకపై చెడ్డీకి, నిక్కర్కి, లంగాకి లింగా ఇటారా ఈడ లంగాని ఎవడ రాసింది? లుంగి రావి. సో ఇకపై నిక్కర్, చెడ్డీనే కాదు, లుంగి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. వివేకంతో ఆలోచించండి, రన్అట్ అవ్వదు. ఇట్లు మీ నరేష్ మండేటి, TV69 సైనింగ్ ఆఫ్.